Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 4వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ తత్క్షేత్రం యశ్చ యాదృక్శ్చ యద్వికారి యతశ్చ యత్ సజయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యశ్చ యాదృక్శ్చ యద్వికారి యతశ్చ యత్ సజయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సజయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఈ శ్లోకమునకు భావము: ఆ క్షేత్రమేదో, ఎటువంటిదో, ఎట్టి వికారములు కలదో, దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడును ఎవరో, ఎట్టి ప్రభావము కలవాడో, ఆ విషయములన్నింటినీ సంక్షేపముగా నా వలన వినుము. భగవానుడు తాను చెప్పబో వాక్యములన్నింటి యొక్క సారమును ఇక్కడ ప్రారంభముననే సూచించారు. ఎట్లనినా క్షేత్రమును వికారవంతముగాను, క్షేత్రజ్ఞుని ప్రభావశీలునిగాను వర్ణించారు. వాస్తవముగా దేహాది రూపమగు ఉపాధి పెక్కు వికారములతో కూడి నశ్వరమైనదియు, ఆత్మ శాశ్వతమై అమిత ప్రభావవంతమై వెలయుచున్నదియును అగును. ఈ విచారణనంతను సంక్షేపముగా చెప్పెదనని భగవానుడు పలికారు. ఎందుకంటే ఈ దృగ్దృశ్య పదార్థ విచారణ అంతయు ఒక పెద్ద గ్రంథము. యుద్ధ సమయము కావున దానినంతను చెప్పుటకు అనుకూలం లేదు. కాబట్టి సంగ్రహముగా చెప్పదలిచారు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.